బరిగీసింది యువత. పోరాటం తప్పదిక. ఏడాదిన్నరగా జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇక తమకు ఓపిక లేదు అంటున్నారు నిరుద్యోగులు. ఉద్యోగాల కోసం పోరుబాట పడతామంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ గా మారిపోయిందని విమర్శించారు. నిరుద్యోగ యువతను రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్లో తనతో సమావేశమైన నిరుద్యోగ యువత సమస్యలను అడిగి తెలుసుకున్న హరీష్ రావు, బీఆర్ఎస్ హయాంలో 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా కేసీఆర్ చొరవ తీసుకున్నారని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం లేదని విమర్శించారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్ లెస్ క్యాలెండర్ అని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్న హరీష్ రావు, అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 ఉద్యోగాలకు మించి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏడాదిలో 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న సీఎం రేవంత్ వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన కోదండరాం, ఆకునూరి మురళి, రియాజ్, ఆఖరికి ప్రియాంక గాంధీకి కూడా ఉద్యోగాలొచ్చాయని, కానీ తెలంగాణ యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదని హరీష్ రావు ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ జూలై 4న తలపెట్టిన చలో సచివాలయం కార్యక్రమం పోస్టర్ను హరీష్ రావు ఆవిష్కరించారు.